ఉపాధ్యాయులకు నాతో విద్యార్థులకు ముందుగా గణిత దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఇప్పుడు వడ్డీ లెక్కల గురించి చెప్పబోతున్నాను. చాలామంది రైతులు చదువులేక బయట నుంచి వడ్డీలకు అప్పులు తెచ్చుకొని వడ్డీలు ఎక్కువ కట్టి మోసపోతున్నారు. వడ్డీ లెక్కలు ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఏ ఫార్మర్ టేక్స్ 50,000 ఫ్రమ్ ఏ బిజినెస్ మ్యాన్. ఒక బిజినెస్ మ్యాన్ కాడ నుంచి ఒక రైతు 50,000 అప్పు తెచ్చాడు. ఎట్ 2 ఇంట్రెస్ట్ ఫర్ ఏ 2 years హౌ మచ్ ఇంట్రెస్ట్ హీ షుడ్ బీ పెయిడ్. 2 సంవత్సరాలకు 100 రూపాయలు 2 రూపాయలు లెక్క వడ్డీ తెచ్చుకున్నాడు. 2 సంవత్సరాలకు అతను వడ్డీ ఎంత చెల్లించాలి? వడ్డీ లెక్కని ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటారు. ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100. P means principal. T means time. R means rate. ప్రిన్సిపల్ అంటే అసలు 50,000 తెచ్చుకున్నాడు. టైం 2 years. రేట్ 2 into 12% is equal 24%. ఎందుకంటే 1 rupees is equal 12%. వడ్డీ లెక్కల్లో 2 రూపీస్ ఉంది కాబట్టి 1 రూపీ అంటే 12%. అట్లా 2 రూపీస్ అంటే 24%. Therefore 50,000 into 2 into 24% by 100. కింద 2 సున్నాలు పైన 2 సున్నాలు కొట్టేసుకోవచ్చు. ఈక్వల్ 500 into 2 into 24. పక్కన ఆహారం చేసుకుంటే 500 into 2. 2 0s are 0, 2 0s are 0, 2 5s are 10. 1000. ఇప్పుడు 1000లో 1000 into 24. 4 0s are 0, 4 0s are 0, 4 0s are 0, 4 1s are 4. ఇప్పుడు 2 టేబుల్ 2 0s are 0, 2 0s are 0, 2 0s are 0, 2 1s are 2. 0 0 0 4 2 24,000. This is 24,000. Therefore, interest paid by the farmer 24,000. అసలు 50,000 కాకుండా వడ్డీ 24,000 చెల్లించాలి.